పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. వాక్య ఆధారాలతోటే ఈ అపోకలిప్టిక్ బుక్ని ఏంటంటే మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19వ వచ్చిన భాగమును దయతో చదువుతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఏమని? కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. నాతో కలిసి అందరి మాట చెప్పండి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని వ్రాయుము. అక్కడ 3 కాలాలు ఉన్నాయి. ఒకటి నీవు చూచిన వాటిని, అదేంటి? పాస్ట్. 2 ఉన్న వాటిని, ఏంటి? ప్రజెంట్. 3 ఏంటి? 3 నీ వీటి వెంట కలగబోవు వాటిని, అదేంటి? ఫ్యూచర్. మనకి 3 కాలాలు ఉన్నాయి. వాక్యంలో నుంచే మీకు చూపిస్తూ ఉంటా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఇదిగో మీ సంఘముని ఇది బోధిస్తూ ఉన్నారే, మీ దైవజనుడు ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నవన్నీ రాబోయే కాలంలో జరగబోతూ ఉన్నాయి, ఫ్యూచరిస్టిక్ వ్యూలో జరగబోతూ ఉన్నాయి, అతి త్వరలో జరగబోతున్నాయి, ఇప్పుడు జరిగినవన్నీ పెద్ద తుఫాను ముందు వచ్చే ఒక చిరుజల్లు లాంటిది అని చెప్పాడు కదా నీ సేవకుడు. దానికి ఆధారం ఏమిటి అని అంటే, జీవము కలిగిన దేవుడు పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాన్ గారిని పిలిచి ఒకటి అంటున్నాడు. మొదటిగా ఏమిటి? నీవు చూచిన వాటిని అంటే వేటి గురించి? ఏమేమి చూశాడు యోహాను గారు? 1వ అధ్యాయంలో ఆయన ఏం చూశాడు? అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో ఉండవాడును నేనే అని సర్వాధికారియగు దేవుడైన ప్రభువు నాకు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు 12 నేను నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మొదటిగా నీవు చూచిన వాటిని. హలో యోహాను, నీవు ప్రకటన గ్రంథంలో రాయవలసిన దశ మొదటిగా నువ్వు చూసావు, అది అయిపోయింది ఆల్రెడీ. ఏంటి? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్య కాలము తెలుగులో. ఇప్పుడు భూతకాలము నువ్వు చూసావు కదా, నన్ను గురించి చూసావు, నేను ఎలా ఉన్నానో చూసావు, నా స్వరం ఎలా ఉందో చూసావు, అవి రాయ్. రెండోది ఏమన్నాడు? ఉన్న వాటిని అంటే ఏంటి? 2వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు 7 సంఘముల గురించి రాయించారు, అనగా ప్రస్తుతములో ఉన్న సంఘముల గురించి రాయించారు. ఉన్న వాటిని రాయ్. 3వది ఏమిటంటే వీటి వెంట కలగబోవు వాటిని. వీటి వెంట కలగబోవు వాటిని అన్న దగ్గర మెటాటౌటా రాసుకోండి. రాబోయే రోజుల్లో అబద్ధ బోధ ప్రవక్తలు చాలామంది వస్తారు, మోసగాళ్ళు చాలామంది వస్తారు. దేవుని యొక్క రాకళ్ళు ఇవేమి జరగవు, ఇవేమి ఉండవు, ఇవి ఆల్రెడీ అయిపోయాయి అని అంటే మీరు చెప్పవలసిన గ్రీకు పదం ఏమిటంటే మెటాటౌటా అనగా అర్థం ఏమిటంటే రాబోయే యుగములో జరగబోయేవి. మెటాటౌటా అనబడిన గ్రీకు పదానికి ప్రస్తుతము జరుగుతున్నవి కావు, రాబోయే కాలంలో జరగబోయేవి అని అన్నారు. ఇప్పుడు జాగ్రత్తగానండి. ప్రకటన గ్రంథంలో 3 కాలాలు ఉన్నాయి. మొదటిదేమిటి? పాస్ట్, నువ్వు చూచిన దానిని. 2 ప్రజెంట్, ఏమిటి? అక్కడ రాయబడి ఉంది ఉన్న వాటిని. 3 ఏంటి? వీటి వెంబడి జరగబోతున్నాయి. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయములంతా జరగబోయేయి అని ఎలా చెప్పగలమంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎన్ని రీతిలుగా విభజించాడో? 3 రీతిలుగా. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్య కాలము. ఇప్పుడు భవిష్య కాలం అంటే జరగబోయేది. ఇంకా మీకు ఒక మాట చెప్తున్నా, ఈ ప్రకటన గ్రంథాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఎవరైనా ఉంటే దాన్ని డివైడ్ చేయండి. ప్రకటన గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలు. ఈ 22 అధ్యాయాలని 2గా విభజించారు.
ఇప్పుడు నాకు ఈ వారంలో సమయం లేదు కాబట్టి మీకు ఆ టెంప్లెట్స్ అనేది సిద్ధపరచలే. మళ్ళీ ప్రయాణం ఉంది కనుక మళ్ళీ ల్యాప్టాప్ని తీసుకురాలే. మీకు పేపర్ ఉంటే, డైరీ ఉంటే ఒక గీత గీయండి. ఇలా ఒక గీత గీసి రెండు వైపులా ఏరోస్ వేసి, ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, చివరన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వేసి దాని మధ్యన ఒక గీత పెట్టండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు 2 భాగాలుగా విభజింపబడ్డాయి. మొట్టమొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం. చెప్పండి, ఎన్నవ అధ్యాయం నుంచి? 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం. రెండోది ఏమిటంటే 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం. ఇప్పుడు మీకు రెండవ ఆధారం. మొదటి ఆధారము మన భవిష్యత్తులో జరగబోతుందని ఎందుకన్నామంటే, దేవుడే యోహాను గారితో చూచిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని ఏం చేయి, రాయ్ అంటే ప్రకటన గ్రంథంలో జరగబోయేవి ఉన్నాయి. అందుకే 6వ అధ్యాయం మనం ఏమంటున్నాం, జరగబోయేది. 2 ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళక స్క్రూటినైజ్ చేయండి. స్క్రూటినైజ్ అంటే ఏంటో తెలుసా? సర్చ్ అన్న మాట కంటే ఇంకా అద్భుతమైన మాట స్క్రూటినైజ్ అంటే డీపర్గా చదవండి, మాట చదవండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము నుండి 22వ అధ్యాయము వరకు సంఘము అన్న మాట ఎక్కడ మీకు కనబడదు. మీకు ఇంకా చెప్తున్నాను ఆధారముగా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము నుంచి 3వ అధ్యాయము వరకు సంఘం అన్న మాట 19 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు రాసుకోండి, ఎన్నిసార్లు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు 19 సార్లు సంఘం అనబడిన పేరు రాయబడి ఉంది. గ్రీకు పదములో ఎక్లీషియా అని అంటారు సంఘాన్ని. ఎక్లీషియా, 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 సంఘము, సంఘము, సంఘం అని చెప్పి 19 సార్లు రాయబడి ఉంది. కానీ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఒక్క చోట కూడా సంఘం అనబడిన పేరు లేదు. దాన్ని బట్టి మనం చెప్పవలసింది ఏమిటంటే, సంఘం అనేది ఈ యొక్క ట్రిబులేషన్లో, ఈ మహావేదన కాలములో, ఈ మహాదుర్దినాలలో, ఈ 7 ముద్రలలోనూ 7 పాత్రలలోనూ 7 బోరలు కలిగిన అతి భయంకరమైన ఉగ్రతలో సంఘానికి ఏం లేదు, తావు లేదు. మొదటి ఎవిడెన్స్ బుక్కులో కథ ఉండవలసింది మన మధ్యలో ఉండ. ఇప్పుడు మన సంఘం నమ్మే సిద్ధాంతం ఏమిటి? ఈరోజు ఈ సేవకుడు నమ్మే సిద్ధాంతం ఏంటి వాక్యము ద్వారా అంటే, ప్రకటన గ్రంథాన్ని దేవుడు 3 రీతిలుగా వ్రాయమన్నాడు. 1 చూచిన దానిని, 2 జరగబోతున్న దానిని, 3 జరగబోయే దానిని. అంటే చూచిన దానిని, ఉన్నదానిని, రేపు జరగబోయేదాన్ని. దానికి ఒక ఆధారం అంటే ప్రకటన గ్రంథంలో జరగబోయే దాని గురించి ఉన్నాయి. అది మొదటి ఆధారం. రెండవది 4వ అధ్యాయం నుంచి మనం చూడగలిగితే అక్కడ ఏ పేర్లు కనబడలేదు మనకి, సంఘం. 3వ ఆధారం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. అయ్యా తెరవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదివితే త్వరగా మీకు క్లారిటీ ఇచ్చి నేను వెళ్ళిపోవడానికి సిద్ధము కలిగి ఉన్నాను. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు గెరువబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బొరాతోని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదను. వాక్యంలో ఉందా లేదా? జరిగిపోయిన దానినా జరగబోతున్న దానినా? అమ్మా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి ఉన్నవి జరగబోతున్నవి, జరిగిపోయినవి కాదు. ఫుల్ఫిల్ కాబోతున్నవి, ఫుల్ఫిల్ అయినవి కాదు. నాతో కలిసి అందరూ ఒకసారి మాట చెప్పండి. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను. 4వ అధ్యాయం నుంచి జీవము కలిగిన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు యోహాను గారికి చూపించేవన్నీ జరిగినాయా, జరగబోతున్నవా? ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క 7 ముద్రల్లోనూ, 7 బోరల్లోనూ, 7 పాత్రల్లోనూ ఏ పేరు రాయబడలేదు? సంఘము అన్న పేరు రాయబడిందా? రాయబడలేదు. ఎన్ని ఆధారాలు అయ్యాయి? మొదటిది చూచిన దానిని, 2
ఉన్న వాటిని, 3 జరగబోతున్న వాటిని. అమ్మా, మీకెందుకు ఇది నొక్కాడించి చెప్తున్నానంటే, ఈ రోజుల్లో విశ్వాసులను మభ్యపరిచేవారు వస్తూ ఉన్నారు. వారి సిద్ధాంతాలతో, వారి ఆలోచనలతో విశ్వాసాలను తప్పుడు బాధల్లో నడిపించేవారు ఉన్నారు. సార్వత్రిక సంఘమా, LCCలో ఉన్న ఆత్మీయుడా, నీకు ప్రకటన గ్రంథం మీద ఒక అద్భుతమైన ఆలోచన నీకు రావాలి. ఈ ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఎన్ని రీతిలుగా విభజించాడు? 3 రీతులు. మొదటిది ఏమిటి? చూచినవి. రెండోది ఏమిటి? ఉన్నవి. మూడవది ఏమిటి? జరగబోతున్నవి. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యకాలము. రెండవది మనం ఏం చూసామంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు సంఘం అనబడిన పేరు ఎక్కడ? ఒకవేళ సంఘమే గనుక ట్రిబులేషన్లో ఉంటే, ఒకవేళ ఆల్రెడీ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ ప్రవచనములన్నీ ఆల్రెడీ ప్రారంభమై ఉంటే, ఆల్రెడీ అధ్యాయాల్లో దేని గురించి రాయబడి ఉండేది? ఎక్లీషియా, సంఘం గురించి రాయబడి ఉండేది. మూడవది 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఇక మీదట జరగబోవేవి నీకు చూపిస్తున్నాను, ఏం చేయి రాయమన్నాడు. ఇప్పుడు 4వ ఆధారం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఒకసారి చదువుతారు చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ముఖ్యంగా ప్రకటన గ్రంథము 4 నుంచి 19 వరకు సంఘమును గురించి ఒక్కసారి కూడా ఈ 18 అధ్యాయంలో మనకి కనబడదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి 4వ వచ్చిన భాగం నుంచి చదువుతారా? ఏమని రాయబడి ఉంది? అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళును, మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడిను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడిను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. 4వ ముద్రకి వెళ్ళిపోదామని ఒకసారి 7 నుంచి చదువుదామా? ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, క్రూర మృగముల వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడి ఉండే. ఇప్పుడు 4వ ముద్ర ఒకసారి వెళ్దాం. మొదటి గుర్రము ఏ గుర్రము? తెల్లని గుర్రం, మోసం. రెండవది ఏ గుర్రము? ఎర్రని గుర్రం, యుద్ధములు. 3వ గుర్రము ఏ గుర్రము? నల్లటి గుర్రం, కరువు. 4వ గుర్రము ఏ గుర్రము? పాండువర్ణము కలిగిన గుర్రము. అది దేనికి సూచన? మృత్యువు, మరణానికి. ఇప్పుడు 4వ గుర్రము మీద ఉన్న వాడికి అధికారం అంట. ఏంటి అధికారము? భూమి మీదనున్న 4వ వంతు చచ్చిపోద్ది అంట. హలో, కొంతమంది సంఘం కానీ, కొంతమంది డినామినేషన్ వారు కానీ, కొంతమంది బైబిల్ యొక్క పరిజ్ఞానము లేని వారు కానీ, ఇవి ఆల్రెడీ జరిగిపోయాయి. అనాది కాలంలో యాంటోనియస్ అనబడిన ప్లేగ్ వచ్చినప్పుడే ఇది నెరవేరిపోయింది అని అంటే, ఒక మాట చెప్తున్నా, ప్రస్తుతము భూమి మీద ఉన్న జనాభా సంఖ్య ఎంత? చదువుకున్నవారు చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఎంతమంది జనం ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తముగా? భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నారు? అమ్మమ్మ నీకు ఏదో చెప్తున్నా. ఎస్, ఎన్ని కోట్ల మంది? ప్రపంచవ్యాప్తముగా 800 కోట్ల మంది ఉన్నారు. ఎన్ని కోట్ల మంది? ప్రపంచ జనాభా 800 కోట్లు. ఇప్పుడు 800 కోట్ల జనములో 4వ వంతు చచ్చిపోవడం అంటే దానికి అర్థం ఏమిటి? 10వ వంతులో 4వ వంతు. అమ్మ మ్యాథ్స్ చదివే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, 10వ వంతులో 4వ వంతు చనిపోవడం అంటే 800 కోట్ల మందిలో 4వ వంతు చనిపోవడం అంటే ఎన్ని కోట్ల మంది చనిపోవాలా? 200 కోట్ల మంది చనిపోవాలా? ఎన్ని కోట్ల మంది? 200 కోట్ల మంది చనిపోవాలా? ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆల్రెడీ ప్రకటన గ్రంథము ప్రారంభమైపోయింది, ఆల్రెడీ ప్రకటన గ్రంథము నెరవేరిపోతూ ఉంది, ప్రపంచంలో తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, ప్రపంచంలో కరోనాలు వచ్చినాయి, ప్రపంచంలో ఎన్నో ప్లేగులు, ఇవన్నీ ఎన్నో వచ్చాయి, కలరాలు వచ్చాయి, ఆల్రెడీ ఇవన్నీ నెరవేరిపోయాయి అని అంటే, ప్రపంచంలోనికి ఏ వ్యాధి వచ్చినా సరే 200 కోట్ల మంది చనిపోయారు ఇప్పటి వరకు ప్రపంచంలో. అయ్యా ఆలోచన చేద్దాం.
ఈరోజు చాలామంది మేము గొప్ప అంటే మేము గొప్ప, మా సిద్ధాంతాలు గొప్ప అంటే మా సిద్ధాంతాలు గొప్ప, మా దైవజనుడు చెప్పిందే గొప్ప, మా యొక్క గొప్పవాడు మా యొక్క పెద్ద చెప్పిందే గొప్ప అన్నారు. పెద్ద చెప్పింది, దైవజనుడు చెప్పింది, మనోజ్ అని చెప్పింది కాదు. వాక్యాన్ని ఒక్కసారి కన్నుల ముందు పెట్టుకుందా. 4వ ముద్రని విప్పేటప్పటికంట పాండుర వర్ణము కలిగిన పసుపు పచ్చ కలిగిన గుర్రము మీద ఎక్కి మృత్యువు వెంటాడుతూ ఉన్న ఒకడు వచ్చాడు. రాగానే భూమి మీదనున్న ఎంతమంది చచ్చిపోయారంట? 4వ భాగం చనిపోయారు. దేని వలన? పని చదువుతారు చూడండి. దేని వలన? దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం. ఎన్నో భాగం? ఈ భూమి మీద ఉన్న 4వ భాగం ఎలాగెలా చనిపోద్దంట? మొదటిగా ఖడ్గం, 2 కరువు, 3వది ఏంటి? మరణం. ఇప్పుడు మనం ఏమనుకుంటా తెలుసా? ఆల్రెడీ యుద్ధాలు జరిగిపోయాయి కదా బోళ్ళు, ఆల్రెడీ ఇంకేంటి కరువులు వచ్చేసాయి కదా, ఆల్రెడీ ఎన్నో భయంకరమైన వ్యాధులు వచ్చాయి కదా అని అంటాం. ఇప్పటి వరకు చరిత్రలో వ్యాధుల వలన, యుద్ధాల వలన, ఖడ్గాల వలన, మరణము వలన ప్రపంచంలో 4% ఇప్పటి వరకు ఎక్కడ? చరిత్రను చెప్పించండి ఎవరైనా వచ్చి ఈ యొక్క హిస్టారిసిస్ట్ వ్యూ అనేది నిజం, ఐడియలిస్టిక్ వ్యూ అనేది నిజం, ప్రకటన గ్రంథం ఆల్రెడీ నెరవేరిపోయింది, ఇంకా మనం దేనికి భయపడకూడదు అని కొంతమంది అంట. ఆ డినామినేషన్ పేరు నేను చెప్ప, వారు బోధించే వారి పేరు నేను చెప్ప, కానీ ఈ దుర్దినాలలో, ఈ యొక్క అపాయకరమైన దినాల్లో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు దేనికి భయపడక్కర్లేదు, ఆల్రెడీ ప్రకటన గ్రంథం అంతా అయిపోయింది, కరువులు వచ్చాయి, ఖడ్గాలు వచ్చాయి, మరణం అయిపోయారు, ఆల్రెడీ పాండు వర్ణము కలిగిన గుర్రం వచ్చింది, ఆల్రెడీ కరువుతో కలిగిన ఏంటంటే నల్ల గుర్రం వచ్చింది, ఆల్రెడీ యుద్ధముతో కూడిన ఎర్ర గుర్రం వచ్చింది, ఆల్రెడీ మోసం చేసే వాళ్ళు వచ్చేసారు, నువ్వు భయపడొద్దు అని అంటే భయపడే ఆత్మీయుడా. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఒక్క దెబ్బకి 4% అనగా 200 కోట్ల మంది ఒకేసారి చచ్చినట్లు ఎక్కడ చరిత్ర ఆధారాల్లో లేదు. ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట, జరిగిందా జరగబోతుందా? ప్రకటన గ్రంథం హలో జరిగిందా జరగబోతుందా? జరగబోతుంది. ఇంకొక ఆధారం అదే 6వ అధ్యాయము 14వ వచనం, 6వ ముద్ర దగ్గరికి వెళ్దామండి. 12వ వచనం చదువుదాం. 12వ వచనం, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలింపవలెను నలుపాయెను. ఏంటంట? సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను, పెద్ద గాలి అంజూరపు చెట్టు కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి స్థానములు తప్పేను. చెప్తున్నాను వినో, అతి త్వరలో ఒకడు నీ దగ్గరకు వస్తాడు, ఈ ప్రకటన గ్రంథము గురించి ఎత్తుతాడు. ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయాయి, నువ్వు దేనికి భయపడక్కర్లొద్దు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, రక్షింపబడిన నీకు ఏమీ కాదు అని అంటారు. అప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? అయ్యా అయితే నువ్వు నాకు ఒకటి చూపించు, ప్రకటన గ్రంథము ఆల్రెడీ నెరవేరిపోయి ఉంటే మొట్టమొదటిగా ఏమిటంటే సూర్యుడు కంబలి వలె నలుపాయెను. 6వ ముద్ర విప్పేటప్పటికి సూర్యుడు ఏమవ్వాలంట? నలుపవ్వాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఖగోళ శాస్త్రములో సూర్యుడు ఎక్కడైనా నలుపయ్యాడా? హలో చదువుకునేవారు, నలుపవ్వలేదు. రెండవది అడగండి, ఏమని? అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలాయా? చెప్పండి, మీకు తెలియాలి కదా. చెప్తున్నాను చూడండి. ఈరోజు గొర్రె తోలు కప్పుకున్న తోడేలు అనేక మంది మీ మీదకి రాబోతూ ఉన్నారు. కొన్ని వాక్యాలను మీకు చూపించి ఆల్రెడీ ఇదంతా జరిగిపోయింది, చరిత్రను చూపించి ఇదంతా జరిగిపోయింది అని అంటే నువ్వు చెప్పాలి, బిడ్డా ఇంకా నువ్వు వాక్యంలో చాలా బాల్య దశలో ఉన్నావు, ఇంకా వాక్యంలో నువ్వు చంటి పిల్లవాడిలా ఉన్నావు. అవన్నీ తుఫాను వచ్చే ముందు వచ్చే చిరుజల్లురా, అసలైంది రాబోతుంది. దానికి ఆధారం ఏంటో తెలుసా? సూర్యుడు ఏమవ్వలేదు,
నలుపు అవ్వలేదు. 2, అంజూరపు చెట్టుకి గాలి, బలమైన గాలి వచ్చినప్పుడు అంజూరపులు టప్ 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 అని రాలిపోయినట్లుగా ఆకాశ నక్షత్రాలు 6వ ముద్ర విప్పినప్పుడు రాలిపోతాయంట. అమ్మ రాలేయా? చదువుకున్న వాళ్ళకి తెలుసు, భూమి కంటే నక్షత్రము కొన్ని రెట్లు ఏంటి పెద్దది. అలాంటి పెద్ద నక్షత్రాలు ఒకటి అమ్మా మనల్ని భయపడుతుంది కదా, నాసవులు కానీ మన ఇండియన్ ఏంటంటే శాటిలైట్ కానీ ఏమని ఒక ఏంటి నక్షత్రము ఢీ కొట్టబోతుంది, అది కనుక ఢీ కొడితే మొత్తం ప్రపంచంలో సగ భాగం పోతుంది, ఒక్క నక్షత్రము ఢీ కొడితేనే ప్రపంచం నాశనం అయిపోతే నక్షత్రాలన్నీ ఏమవుతాయంట 6వ ముద్రలో రాలిపోతాయి. రాలాయా? అది ప్రశ్న వేయండి. తర్వాత ఏమిటి? మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయిను. ఆకాశం ఏమైపోద్దంట? చుట్టుకుపోద్దంట, ఒక చుట్టలాగా. ఆకాశం ఆకాశంలాగా ఉండదు, చుట్టుకుపోతుంది. అది ఎప్పుడైనా జరిగిందా? అడగండి. తర్వాత ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానములో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పటికి 2000 సంవత్సరములైంది. ఈ 2000 సంవత్సరములలో కొండ కానీ ద్వీపము కానీ వాటి వాటి స్థానాలు తప్పాయా? చెప్పండి. ఎవరెస్ట్ దాని స్థానం తప్పిందా? నయాగ్రా ఫాల్స్ ఒక ఎత్తైన స్థితిలో ఉండే అవి వాటి స్థానము తప్పాయా? ద్వీపాలు ఏంటి? మనకి ద్వీపం ఉంది మన భారతదేశానికి ఏంటంటే రీసెంట్గానే అక్కడ గొప్ప ఆయిల్ నిల్వలు దొరికాయి. ఎక్కడ? అండమాన్ నికోబార్. అలాంటి ద్వీపాలు వాటి స్థితిని తప్పాయా? తప్పలేదు. అంటే నువ్వు నేను చెప్పాల్సింది, బిడ్డ ఇంకా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నది ఏమవ్వలేదు, నెరవేరలేదురా. నెరవేరితే ఇవి కనబడాలరా అని నువ్వు వాక్యము ద్వారా చెప్పగలిగే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చును గాక. ఈరోజు ప్రియులారా, ఈ దైవజనుడు మీ దగ్గరకు వచ్చి ఈ వాక్యముని ఎందుకు మీకు క్లారిటీ ఇచ్చి వెళ్తున్నాడు ఒక మాట చెప్తున్నా. అతిశయానికి నేను ఈ మాట చెప్పట్లే, అతిశయానికి ఈ గొప్పలకి నేను ఈ మాట చెప్పట్లే, కానీ ఒక మాట చెప్తున్నా. దేవుని మహాకృపను బట్టి ఈ గ్రంథం మీద దేవుడు నాకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఆసియా ఖండములో ఉన్న ప్రతి కాలేజ్కి కేరళలో ఉండే టీచర్స్ ప్రొఫెసర్ ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. విశాఖపట్నం భీమిలిలో COTR అనబడిన కాలేజ్ ఒకటి ఉంటా. ఇక్కడ నిలబడిన వాడు పనికి మాలినోడు కాదు, ఇక్కడ నిలబడినోడు వాక్య జ్ఞానము లేనోడు కాదు అని మీకు ఒక చిన్న రుజువు తెలియపరచడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను దేవుని పేరట. COTR అనగా PJ స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు, చక్కని పరిచర్య చేసి వైజాగ్లో. ఆయన తర్ఫీదు పొందిన కాలేజ్ అది ATA కిందకి వస్తారు. అక్కడికి ఒక 3 నెలల క్రితం మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ సీజో జాకోబ్ అనబడిన ఆయన 2 రోజులు ఆయన కలవబోతున్నా. ఆయన ఏం చేసినాడంటే అక్కడికి ఇన్విజిలేషన్కి వచ్చారు. అసలు ఆ కాలేజ్ ఎలా ఉంది, ఆ ప్రామాణికలు ఎలా ఉన్నాయి, అక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి అని అక్కడికి వచ్చి ఆయన COTR కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్కి స్టూడెంట్స్కి చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మీ ఏపీకి, మీ ఆంధ్రప్రదేశ్కి ఒక దైవ జ్ఞానము కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు. మా కేరళ కాలేజీలో తర్ఫీదు పొంది సకల విధమైన జ్ఞానమును సంపాదించుకొని మీ ప్రాంతంలోనే ఏపీలోనే ఉంటున్నాడు. అతని పేరు బ్రదర్ మనోజ్ అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి ఆధారం ఇప్పుడే నేను చెప్తున్నా. దానికి ఆధారము నడవపల్లిలో ఒక సంఘం ఉంది. నడవపల్లి మీరు వెళ్ళగానే అక్కడ పాస్టర్ జోషి అనబడిన సంఘం ఉంటా. అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయి అక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు భీమిలిలో. అక్కడ ఎప్పుడైతే మా ప్రిన్సిపాల్ గారు అతను మంచి జ్ఞానము కలిగి ఉన్నవాడో అని చెప్తే ఎవరి మనోజమని సెర్చ్ చేయగా మనమలపురం వాడే, మన యొక్క కోనసీమ వాడే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వాడని చెప్పి నన్ను వారి యొక్క సభలకి రీసెంట్గానే పిలవగా అక్కడికి వెళ్ళగానే చెప్పిన మాట తెలుసన్నా, మీ ప్రొఫెసర్ గారు కాలేజీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే, మీకు ఏ జ్ఞానము కావలసి వచ్చినా నా స్టూడెంట్ని మీరు ఏం చేయండి, కలవండి అనే 8 సంవత్సరాల క్రితము కాలేజీ వదిలేసిన వచ్చిన నన్ను ఇంకా ఒక ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకున్నాడంటే
దానికి కారణము నా దేవుడిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానముతో మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నా, ఆ జ్ఞానముతో మిమ్మల్ని బోధకులుగా సిద్ధపరుస్తూ ఉన్నా, ఆ జ్ఞానముతో అసత్యాన్ని ఖండించేవారుగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను తప్ప జ్ఞానము లేనివాడుగానో, ఎక్కడెక్కడో పుస్తకాలు చదివిన వాడుగానో, ఇంటర్నెట్లో ఉన్న మెటీరియల్ పట్టుకొచ్చిన వాడుగానో ఇది చెప్పట్లే. జాగ్రత్తగా మాట వినండి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ప్రకటన గ్రంథం ఆల్రెడీ అయిపోయింది, ఆల్రెడీ జరిగిపోతుంది అంటే నువ్వు చూపించాల్సింది, నాయనా భూప్రపంచములో 4/4 చచ్చిపోవడం ఎక్కడో నువ్వు నాకు చూపించు, అది అడుగు. రెండవది సూర్యుడు నల్లగైపోవడం ఎక్కడ జరిగిందో చూపించు. మూడవది అంజూరపు పళ్ళు వలె నక్షత్రాలు భూమి మీద రాలిపోవడం ఎలాగో చూపించు. ఐదవది ఆకాశము కాగితము గ్రంథం వలె చుట్టుకుపోవడం ఎక్కడ జరిగిందో చూపించు. ఆరవది ఏమిటి? ద్వీపములు, పర్వతాలు వాటి స్థితిని తప్పడం ఎక్కడుందో చూపించు. అంటే ఎవరైనా చెప్పగలరా? చరిత్రను చదివిన వాడు కూడా దీనికి సమాధానం ఏం చెప్పాలంటే ఇవన్నీ ఇంకా జరగలేదు. ఇంకొక ఆధారం, ఫ్యూచరిస్టిక్లో అతి త్వరలో జరగబోతుంది అని చెప్పడానికి ఆధారములు ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథము నుండి దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచన భాగమును దయతో చదువుదాం. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు లెటర్స్ టు దెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 6. ఇది ఆలోచన చేద్దాం. దెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచన భాగమును దయతో చదువుతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఏమని రాయబడి ఉంది? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని. ఏమని? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణ్ణి అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికీ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి అంటే ఎవరో అమ్మా? మొదటి గుర్రంలో చెప్పాను ఏ క్రీస్తు, అదే ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్, తెలుగులో అంత్యక్రీస్తు. అప్పుడు ధర్మ విరోధి ఏమైతాడు? బయలుపరచబడతాడు. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఎప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు? పౌలు గారు అంటున్నారు కదా, ఏమని? అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. ఎప్పటి వరకు? ఈ ప్రొఫెటికల్ యొక్క వర్సెస్ని అర్థం చేసుకొని రాసుకోండి. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ఇప్పుడు మొదటి గుర్రం మీద తెల్లని వస్త్రాలు ధరించి, కిరీటమును ధరించి, ఒక విల్లు పట్టుకొని అంబులు లేనివాడుగా వచ్చి ఆ ధర్మ విరోధి ఎప్పుడు బయలుపరచబడతాడంట? అక్కడ రాయబడి ఉంది, అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. అక్కడ పౌలు గారు అంటున్నారు ఏమని? ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగింపబడును. అది పైన 6లో ఉంది. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ఇప్పుడు వినండి, ధర్మ విరోధి బయలుపరచబడాలంటే అక్కడ ఏమని రాయబడి ఉంది? ఇప్పటికే అడ్డగించుచున్నవాడు ఏమవ్వాలి మన మధ్య నుండి? ఈ 2 మాటలు ఇలా చూడండి. ధర్మ విరోధి బయలుపరచబడాలంటే మనకు అడ్డుగా ఉన్నవాడు, అక్కడ ఏమని రాయబడి ఉంది? మరొకసారి మాట మనం చదువుదాం. ఏమని రాయబడి ఉంది? అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడాలి. వినండి, అడ్డగించేవాడు మన మధ్య నుండి తీసివేయబడిన తర్వాత ఎవరు బయలుపరచబడతారు? ధర్మ విరోధి. ఇప్పుడు అడుగుతున్నానండి, అసలు ధర్మ విరోధిని అడ్డగించేదేమిటి? పౌల్ అండ్ థియాలజీ అని ఉంటారు. థియాలజీ కనుక మనం చదవగలిగితే, వేదాంత విద్యని చదవగలిగితే పౌల్ అండ్ థియాలజీ అని ఉంటారు. ఆ పౌల్ అండ్ థియాలజీలో చెప్పేది ఏమిటంటే, ఈ ధర్మ విరోధి అంత్యక్రీస్తు ఈ ధర్మ విరోధి క్రియ చేయకుండగా అడ్డుపడుతున్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ అంత్యక్రీస్తు అనబడిన వాడు లోకంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాడు, ఈ కార్యములు జరిగించేద్దాం అనుకుంటున్నాడు. కానీ మన మధ్యన ఉన్న పరిశుద్ధాత్ముడు వాడిని ఏం చేస్తున్నాడంట? అడ్డగిస్తా ఉన్నాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, అడ్డగించేవాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏమైతాడు? బయటకు వస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఈ లోకాన్ని మనుషులను వదిలేసి వెళ్ళిపోతారంటే, ఆయన అన్నాడు కదా, ఇదిగో సదాకాలము నా ఆత్మ మీ మధ్యన ఉండును, నేను తిరిగి వచ్చేంత వరకు సర్వసత్యములోనికి మిమ్మలను. వినండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క వచనము చాలండి ప్రకటన గ్రంథము రాబోయే రోజుల్లో జరగబోతుందని చెప్పడానికి. ఎలా చెప్పగలమంటే, పౌలు గారు అంటున్నారు, ధర్మ విరోధి అప్పుడు బయలుపడతాడు. ఎప్పుడు బయలుపడతాడు? అడ్డగించేవాడు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత. అడ్డగించేవాడు ఎవరో ఏంటంటే, అడ్డగించేవాడు ఎవరో మీకు తెలుసు. ఎవరు? దశలోనికకి తెలుసు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభులు గారు మధ్యాకాశంలోకి వస్తారో, సార్వత్రిక సంఘమంతా ఆ మధ్యాకాశంలోకి ఎత్తబడతాదో, అప్పుడు పరిశుద్ధాత్మ లోకాన్ని వదిలేసి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడి పని ఎప్పటి వరకు? నేను వెళ్ళి మీ కొరకు మీరు ఉండులాగానే నివాసములు సిద్ధపరిచి నేను తిరిగి వచ్చుదును, అప్పటి వరకు ఆదరణకర్త అయిన దేవుడు మీకు ఏమై ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు తోడుగా ఉంటాడు? యేసు ప్రభు మేఘాల మీద వచ్చేంత వరకే. ఆయన మేఘాల మీదకి వచ్చిన తర్వాత సంఘముతో పాటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కూడా ఏమైపోద్ది? వెళ్ళిపోతా. అందుకే దీన్ని ఏమంటారంటే కృపాకాలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. విన్నారు ఎప్పుడైనా? ఏ సేవకుడు నోటి నుంచి అయినా మనము కృపాకాలంలో ఉన్నాము అన్న పదం విన్నారు ఎప్పుడైనా? వెళ్ళలేదా? విన్నారేం లేదండి? కృపాకాలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉండి ఆ ధర్మ విరోధిని అడ్డగించే కాలం ఈ కృపాకాలం. ఆ కృపాకాలం యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చాక ఆ కృప కలిగిన పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. అప్పుడు లోకంలోకి ఎవరు వస్తారు? ధర్మ విరోధి అయిన అంత్యక్రీస్తు వస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడా? ఉన్నాడు. ఈరోజు మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు భీకర కార్యములు జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన పక్షముగా ధర్మ కార్యములు, మన పక్షముగా అద్భుత కార్యములు జరిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుగా ఉన్నంత వరకు ఆ ధర్మ విరోధి ఏం చేయలేడు? మొదటి గుర్రం మీద ఉన్నవాడు ఏం చేయలేడు? రాలేడు. అంటే దానికి అర్థం ఏమిటి? ఇంకా 6వ అధ్యాయము పరిపూర్ణంగా జరగలేదు, జరగబోతుంది. ఎన్నయ్యాయి? మొదటిగా చూచినది, ఉన్నది, జరగబోయేది. రెండవదిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు సంఘమనబడిన పేరు, ఆ ట్రిబులేషన్లో, ఆ శ్రమల కాలంలో సంఘమనబడిన పేరు లేదు. మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు 19 సార్లు సంఘమని ఉంది, కానీ ఈ భయంకరమైన వేదంలో సంఘమనబడిన పేరు లేదు. మూడవదిగా 4వ అధ్యాయంలో జరగబోయే వాటిని చూపిస్తున్నాను అని 4వ అధ్యాయంలో ఎవరెవరితో మాట్లాడారు? యేసు ప్రభుల వారు యోహాను గారితో మాట్లాడారు. 4వదిగా ఏంటి? ప్రపంచంలో ఉన్న 4వ భాగం ఇంకా చచ్చిపోలేదు. 5వదిగా 6వ ముద్ర విప్పినప్పుడు నక్షత్రాలు రాలిపోలేదు, సూర్యుడు నల్లగా మారిపోలేదు. తర్వాత ఏమిటంటే ఆకాశము కాగితపు చుట్టగా మారలేదు, పర్వతములు కానీ యొక్క ద్వీపములు కానీ వాటి స్థితిని ఏమవ్వలేదు, తప్పలేదు. ఇప్పుడు 5వదిగా ఇంకా అడ్డగించేవాడు లోకములో నుంచి ఏమవ్వలేదు, వెళ్ళలేదు. 7వ ఏంటంటే ఆధారమును చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచన భాగమును చదువుదాం.
ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. ఏమని? భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని ఈ మాటను అండర్లైన్ చేయండి. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రత. నాతో కలిసి అందరి మాట చెప్పండి. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత. ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి ఎవరు ఉగ్రత అంట? ఎవరు ఉగ్రత? గొర్రె పిల్ల అంటే ఎవరు? హలో గొర్రె పిల్ల అంటే ఎవరండి? అమ్మ, ప్రకటన గ్రంథము చెప్పండి. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు కనబడే ఉగ్రత అంతా ఎవరు? మహా ఉగ్రత గొర్రె పిల్ల అయిన యేసు ప్రభు ఉగ్రత. మరి బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడు తనని నమ్మిన వారి కోసం? చూద్దాం ఒకసారి. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. త్వరగా దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ఏమని రాయబడి ఉంది? మీ యొద్దకు మాకెట్టి ప్రవేశము కలిగెను. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసుడగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న జీవము కలిగిన యేసు రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. నాతో కలిసి అందరి మాట చెప్పండి. రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఏమన్నా అర్థమైందా? ఎరికైందా? ఎరిక కాలేదా? ప్రకటన గ్రంథములో అసలు ఉగ్రతకి కారకుడు ఎవరు? యేసు. ఇక్కడ దెస్సలోనిక సంఘముతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, రాబోయే ఉగ్రత నుంచి మనల్ని రక్షించేది ఎవరు? యేసు. అంటే ఇప్పుడు సంఘము ఆ గొర్రెపిల్ల ఉగ్రతలో ఉంటారా? ఆ గొర్రెపిల్ల ఉగ్రత నుంచి తప్పింపబడతారా? అర్థం కాలే. ప్రకటన గ్రంథంలో ఉగ్రత అంతా ఎవరు? గొర్రెపిల్ల ఉగ్రత, యేసు ఉగ్రత. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? యేసయ్య మనలను రాబోయే ఉగ్రత నుండి ఏం చేస్తాడు? యేసు ప్రభు రాబోయే ఉగ్రత నుంచి నమ్మిన సంఘాన్ని రక్షిస్తానన్నవాడు ఆయన కలిగించే ఉగ్రతలో సంఘం ఉంచుతాడా? ఉంచడు. అంటే ఈ ట్రిబులేషన్కి, ఈ వేదన కాలానికి, ఈ 7 ఏళ్ల శ్రమల కాలానికి సంఘానికి ఏ సంబంధము లేదు. యేసు ప్రభు రాబోయే ఉగ్రతల నుండి సిద్ధపడిన సంఘమునంతా తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడంటే ఆ ఉగ్రతకు ముందు మధ్యాకాశంలోకి వచ్చి మనలందరినీ తీసుకుపోతాడు. ఆమె చెప్పండి. ఇంకొక వచ్చిన భాగాన్ని చదివించి నేను ముగించాలి. నేను ఆశపడతా ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం నుంచి మీకు చూపించేస్తా. సంఘములతో మాట్లాడుతున్నట్లు 7 సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు సంఘముల గురించి అని చెప్తున్నమాట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఏమని? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఆమేన్ చెప్పండి. ఆధారం ఉందా లేదా? ఏంటి ఆధారం? నాతో కలిసి అందరి మాట చెప్పండి. రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఇప్పుడు సంగములతో రాబోయే ఉపద్రవములు, రాబోయే శోధన కాలంలో తప్పిస్తానంటే సంఘము ఈ శ్రమల కాలంలో ఉంటారా? చెప్పాలి. ఉండరండి. ఈరోజు ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి కానీ నాకు టైం అయిపోతూ ఉంది కాబట్టి నేను ముగిస్తూ ఉన్నా. ఇన్ని ఆధారాలు పరిశీలించిన పిదప ఎల్సిసి కోర్టు ఇస్తున్న తీర్పు ఏంటంటే ఏంటి? హలో, ఎల్సిసిలో ఉన్నారా మీరు? ఎల్సిసి అంటే ఏంటి? ఎల్ఐసి కాదు, ఎల్సిసి. ఎల్సిసి అంటే ఏంటి?
లివింగ్ క్రైస్ట్ చర్చ్. ఈ ఎల్సిసి ఇచ్చిన తీర్పు ఏంటంటే, చెప్పండి తీర్పు ఏంటి? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు జరగబోయే అన్నీ ముందు, వీటికి సంఘములో ఉన్న వారికి ఏ సంబంధము లేదు. అందుకే పౌలు గారు అన్నారు, సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మీరేం చేయండి, నడుచుకోండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూరుట మానవద్దు. కాలము పరిపూర్ణమయ్యింది. అన్యాయము చేయవని చేయనిమ్ము, అక్రమము చేయవని చేయనిమ్ము, వ్యభిచారము చేయనిమ్ము. సిద్ధపడిన వాడు ఆయనతో పాటు ఎత్తబడతాడు. ఈరోజు మనందరికి ఉండాల్సిన ఆశ ఏంటో తెలుసా? దేవా, నీ వాక్యములో నాకు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చావు. రాబోయే శ్రమల్లో నుండి, రాబోయే శోధనలో నుండి, రాబోయే అంత్యకాలంలో నుండి నేను నిన్నేం చేస్తాను, తప్పిస్తానన్నావు. అయ్యా, నన్ను తప్పించయ్యా. నా ఒక్క ఆశ ఏంటో తెలుసా? నువ్వు మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో గొప్ప బోరను ఊదేటప్పుడు ఆ బోర నా చెవులారా ఏం చేయాలి, వినాలయ్యా. నీ పిలుపును నా హృదయము గ్రహించాలయ్యా. నేను నీ దగ్గరికి ఎత్తబడాలి, కానీ ఈ లోకంలో నేనేమవ్వకూడదు, విడవబడకూడదు. ఆత్మీయుడా, ఆయన బోరును వినాలంటే మన చెవులు పరిశుద్ధముగా మార్చబడునుగాక. ఆయన మధ్యాకాశంలో కారు మేఘం మీద వచ్చుట మనము చూడాలంటే మన కన్నులు పరిశుద్ధముగా ఉండునుగాక. ఆయన పిలుపును గ్రహించగలిగే హృదయము మనకు ఉండాలంటే నా గొర్రెలు నా స్వరము వినును అన్న రీతిగా ఆయన పిలుపును వినగలగాలంటే మన హృదయము పరిశుద్ధముగా ఉండునుగాక. ఈరోజు మీ అందరికీ నేను ఒకే ఒక్క మాట, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. అందుకే ఇందాక పాడాము కదా, భువి నుండేది ఎంతకాలము, కొద్ది కాలము. శేషునికై సువిశేషునికై, యేసునికై సువిశేషునికై అంటే దానికి అర్థం ఏమిటి? యేసుకే నా శేష జీవితం. ఇక్కడ నుంచి ఒకటే నిబంధన. ఆనాడు యోబు గారు యోబు గ్రంథము 30వ అధ్యాయములు అంటాడు, కన్యకు నేను ఎలాగో చూచెదను, నా కంటితో నేను ఏం చేసుకున్నాను, నిబంధన. ఈరోజు నీ కంటితో నిబంధన చేసుకో, నీ చెవులతో నిబంధన చేసుకో, నీ నోటితో నిబంధన చేసుకో, నీ శరీరాలతో నిబంధన చేసుకో. ఒకే ఒక్క ఆశ ప్రభువా, ఈ భూమి మీద ధన ధాన్యాలు సంపాదించాలన్నది కాదు, ఈ భూమి మీద ఆస్తులు కోటలుగా కూడబెట్టాలన్నది కాదు, ఈ లోకంలో మనుషుల ద్వారా హెచ్చింపబడాలన్నది కాదు. నాకున్న ఒకే ఒక ఆశ, నీతో పాటు నేను ఆ మేఘముల మీద ఉండాలి. ఆ ఒక్క ఆశతో బ్రతకండి చాలు, ఆ ఒక్క ఆశతో బ్రతకండి, అంతే చాలు. ఒక్కడే చెప్తున్నాను ప్రియులారా, మేఘముల మీద యేసు ప్రభు కొనిపోతా ఉంటేనంట, తనన్న తనన్నా తనన్నా అని ఏం పాడతామంటే యేసయ్యతో పాటలు పాడతాం. కన్నీరు తుడవబడుతుంది, వేదన తీయబడుతుంది, ఈ లోకంలో ఉన్న రుగ్మతలన్నీ తీసివేయబడి ఆకలి లేని, బాధలు లేని, నిట్టూర్పులు లేని, కన్నీళ్ళు లేని ఆ గొర్రె పిల్ల వివాహ ఉత్సవములోనికి నా యేసయ్య నిన్ను నన్ను తీసుకుపోవునుగాక. ఈరోజు నాకు ఒక నిశ్చయత ఉంది, ఈరోజు ఇక్కడ నిలబడి నాకు ఒక నిశ్చయత ఉంది. ఆయన ఈ రాత్రి మేఘముల మీద వస్తే ఆయన పిలుపుని నేను వినగలను, ఆయనని నేను చూడగలను, ఆయన దర్శనమును, ఆయన యొక్క స్పర్శని నేను గ్రహించగలనన్న నమ్మకం నాకుంది. అడుగుతున్నా, డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్? ఆ విశ్వాసం నీకుందా? ఈరోజు ఈ లోకము కోసం ఆరాటపడకండి, లోక సంపదల కోసం ఆరాటపడకండి. ఒకే ఒక ఆరాటం, నువ్వు నాకు మాట ఇచ్చావు ప్రభువా, రాబోయే శోధన నుంచి నేనేం చేస్తాను, తప్పిస్తాను. ఆ ఒక్క మాట నా జీవితంలో నెరవేర్చు. నువ్వు తప్పించాలంటే నేనేమై ఉండాలి? ఆ సమయానికి సిద్ధము కలిగి ఉండాలి. ప్రభువా, ఇక నుంచి ఈ జీవితము నీ కొరకే అని సిద్ధపడుదుముగాక. ఇప్పుడు ఎల్సిసి కోడ్, మీరు అందరూ ఒక మాట చెప్పాలి, మీకు అర్థమైందా, అర్థం కాలేదా?
ప్రకటన గ్రంథము జరిగిందా, జరగబోతుందా, ఆల్రెడీ జరిగిపోయిందా, ఇప్పుడు జరుగుతుందా, రాబోయే రోజుల్లో జరగబోతుందా? ఆ రోజుల కోసం మనం ఏమవ్వాలి? ముందుగానే సిద్ధపడాలి.